హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను నేను. అవి ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మేము కూడా అంటే యాక్చువల్లీ ఇప్పుడే ఫస్ట్ టైమే చేస్తున్నాము ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్. ఫస్ట్ అయితే పొటాటోస్ తీసుకొని మనం పొటాటోస్ పీల్ చేసేసుకోవాలన్నమాట. పీల్ చేసిన తర్వాత ఇలా బాక్స్ షేప్లో కటింగ్ చేసుకోవాలన్నమాట అన్ని పొటాటోస్ని. మీరు కటింగ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాటర్లో వేయకండి, ఇలా డ్రైగానే ఉంచండి. మీరు ఎన్ని పొటాటోస్ తీసుకుంటారో అవన్నీ కూడా ఇట్లా డ్రైగానే కటింగ్ చేసేటప్పుడు, మీరు పీల్ చేసేటప్పుడు వాటర్లో వేసుకోండి. తర్వాత పీల్ ఇంకా కటింగ్ చేసేటప్పుడు మాత్రం వాటర్లో వేయకండి. వాటర్లో వేస్తే ఏంటంటే వాటరీగా ఉంటాయన్నమాట. మనం ఎయిర్ ఫ్రైయర్లో వేసినా కానీ అవి వాటరీగా కొంచెం మెత్తగా వస్తాయి. అందుకని చెప్పేసి నేను వాటర్లో వేయకండి అంటున్నా. మేమేం చేసామంటే కొంచెం తడిగానే తీసుకొనేసి కటింగ్ చేస్తాం అనమాట. అందుకని తడిగా అయిపోయాయి అనమాట. దానికోసం అని చెప్పేసి మళ్ళీ మేము తిప్పలు పడుకుంటూ టిష్యూ పేపర్ తీసుకొని వాటన్నిటిని క్లీన్ చేసుకుంటూ చేసామన్నమాట. ఆ వాటర్ అయినా కొంచెం వాటరీగానే ఉన్నాయి. ఇంకోండి ఇలా అంతా డ్రై చేయడం కోసమే మేము కష్టపడి టిష్యూతో తుడిచాము. మీరు ఆ తప్పు చేయకండి. మీరు ఫస్టే కట్ చేసుకున్న వెంటనే పక్కకు పెట్టేసేయండి ప్లేట్లో. ఒక 5 minutes ఉన్నారనుకోండి, అవి డ్రై అయిపోతాయి. అంటే మనకు పట్టుకుంటే వాటర్ అవ్వకుండా ఉండేలా ఉంటే చాలు. మీరు కలర్ మారిపోతాయి ఏమో పొటాటోస్ అంటారు కదా, అలా ఏం లేదు. ఒక 2 నిమిషాలకి ఏం పెద్దగా కలర్ మారిపోయేంత ఏం అవ్వదండి. మీరు అలా పెట్టుకుని వేస్తేనే బాగుంటాయి అన్నమాట. అంటే ఆ లైట్గా క్రిస్పీనెస్ లోపల కొంచెం మెత్తగా ఉండడం అట్లా ఉంటుంది కదా, అది రాకుండా ఏంటంటే టోటల్గా మనకు మెత్తగా వచ్చేస్తుంది అనమాట వాటర్ ఉండడం వల్ల. అందుకని నేను అంత పర్టికులర్గా చెప్తున్నాను. అంటే మేము ఈ చేసేటప్పుడు ఏమేమి తప్పులు చేసామో అవి మీరు చేయకుండా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ప్లస్ మేమేం చేసామంటే ఉప్పు కారం కూడా ఫస్ట్ వేసేసాం. నాకైతే ఉప్పు కారం వేసిన తర్వాత అంత ఫస్ట్ వేయడం వల్ల అంత టేస్ట్ వచ్చినవి అని నాకు అనిపించలేదు. అవి ఏంటంటే ఒకలాగా తింటుంటే అది కాకుండా అస్సలు ఆయిల్ లేదు, ప్లస్ పైనుంచి ఇవి ఉట్టి కారం తగులుతున్నట్టుగానే అనిపించింది నాకు కొంచెం. అందుకని అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఆఫ్టర్ మొత్తం అయిపోతుంది కదా, ఇప్పుడు మనకు ఇన్ని డిగ్రీస్ అని పెడతాం కదా, ఒక 2 degrees ముందు 2 minutes ముందు 2 degrees కాదు 2 minutes ముందు ఏంటంటే ఒకసారి తీసేసి కొంచెం లైట్గా అనమాట ఒక బ్రష్తో ఇలా ఆయిల్ ఇచ్చేసేసి దానిపైన కొంచెం ఉప్పు కారం మనం మిక్స్ చేసేసి మళ్ళీ ఆ 2 minutes పెట్టేసామనుకోండి, నీట్గా అవుతుంది. ఆ పని చేయండి మీరు. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా కదా, ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడు తీసానమాట. తీసి అది స్టాండ్ ఇచ్చారండి. స్టాండ్ ఏంటంటే ఏమన్నా కింద డైరెక్ట్గా పెట్టకుండా అనమాట స్టాండు. కానీ దీనికైతే నేను డైరెక్ట్ పెట్టేశానమాట. యాక్చువల్లీ నేను సమోసాలు చేసినప్పుడు అయితే దానిపైనే పెట్టాను. దీనికైతే నేను దానిపైన పెట్టలేదు, కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా సరే అని చెప్పేసి అట్లా పెట్టాను. ఇవి వేసేసిన తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్లో మీరు మొత్తం ఇట్లా లైన్గా అంటే పై వరకు వేయకండి. ఇది పెద్దగానే ఉంటుంది కానీ ఎయిర్ ఫ్రైయర్ మీరు మరీ పై వరకు వేసేస్తే ఏమవుతుందంటే పై లేయర్ మాత్రమే ఇట్లా డ్రై అయిపోతాయి, కింద లేయర్ ఏమవుతుందంటే అలాగే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కొంచెం కారం వేసుకొని వాటిని మిక్సింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. మొత్తం ఇట్లా మిక్సింగ్ చేసేసి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. యాక్చువల్లీ స్టార్ట్ చేసిన వెంటనే ఇది మనకి ఇప్పుడు ఏంటంటే 180 మనకు మొత్తం నొక్కితే దాంట్లో మెనూ అనమాట. దీంట్లో ఒక 7 ఇచ్చారండి. పిజ్జా చేసుకోవడానికి, మనం తందూరి చేసుకోవడానికి, ఫిష్ ఫ్రై చేసుకోవడానికి, ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి, పిజ్జాకు ఇలా ఇచ్చారనమాట. వాళ్ళు డైరెక్ట్ ఇంకా ఆటోమేటిక్గా అనమాట. ఇప్పుడు అది మనం దాని సింబల్ దగ్గర ఇప్పుడు నేను చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గర పెట్టా కదా, అదే ఇచ్చేసింది 200 degrees 20 minutes మీరు పెట్టాలి అని చెప్పేసి డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం అలా పెట్టేసేసి ఇంకా ఆన్ అనమాట. ఆన్ ఆఫ్ ఒకటే బటన్ అండి. ఇక్కడ ఇటు సైడ్ ఏమో టైమర్ ఇచ్చారు +-కి, అదేమో డిగ్రీస్ కోసము, ఇదేమో టైమర్ కోసం అన్నమాట. 20 minutes 10 minutes అని, లేదా 200 degreesలో చేయాలి అలా అనమాట. మన ఇష్టం. మధ్యలో కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 20 minutes వద్దు చాలా లేవు కదా మేడం, కొన్నే ఉన్నాయి కదా అని మీకు అనిపించినాయి అనుకోండి, అప్పుడు మీరు 5 minutes తగ్గించుకోవచ్చు. 15 minutesలో అయిపోతుంది అని మీరు అనుకుంటే పెంచుకోవచ్చు. లేదు ఒకవేళ 15 minutes పెట్టుకున్నాక అవ్వలేదు అనుకోండి, ఇంకో 5 minutes పెంచుకోవచ్చు కూడా. ఇప్పుడు మీరు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఆన్ ఆఫ్ అది ఆటోమేటిక్ అవుతుంది. మరి మధ్యలో 20 minutes వరకు అవుతుంది. 10 minutes అప్పుడు ఒకసారి తీసి మనం ఇట్లా పైకి కిందకు అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా 20 minutes వరకు పెట్టుకున్న తర్వాత బాగా వేయాయండి. ఓకే, మరీ అసలు ఆయిల్ లేకుండా ఇప్పటివరకు మేము తినలేదు కాబట్టి మాకు అంత వావ్ అనిపించేలాగా ఏం అనిపించలేదు. మరి ఎప్పుడూ ఆయిల్ తినకుండా ఉండే వాళ్ళకు ఆయిల్ తక్కువ వాడాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనం చెయ్యాలి. కానీ చెయ్యొచ్చండి, తినొచ్చు. ఓకే, బాగుంది.